డిగ్రీ ఫస్ట్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఎక్కడ? గుడిపాడు. మీ నాన్నగారు ఎక్కడ? ఎక్కడ? గుడ్. మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటారా? వెరీ గుడ్. వీళ్ళు ఖచ్చితంగా కానిస్టేబుల్ అయితే అవుతారు, నేను రాసి ఇస్తాను. అంత హైట్ సరిపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే పోలీస్కి ఫిట్నెస్ ముఖ్యం. ఫార్మర్ లారీ డ్రైవర్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అమ్మా నాన్నలకి ఇంటి పని చేయకపోతే గడవదు. కాబట్టి అలాంటి శారీరక కష్టం కలిగిన బాడీ పోలీస్ ఫిట్నెస్ ట్రైనింగ్ సరిపోతుంది. కాబట్టి మీరు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్, పోలీస్ అయిపోతారు. 32,000 జీతాలు అవుతారు. నేను మీ సార్కి చెప్పాను, ఇందాకే జానీ భాష గారికి కూడా చెప్పా. మీరే కాదు 800 మందిలో ఇంకా ఎవరెవరు ఇవ్వదలుచుకున్నారో, పోలీసులో రాదలుచుకున్నారో పేర్లు ఇవ్వండి. నేను ఒకసారి వచ్చి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హైట్ వాళ్ళు సరిపోతారా లేదా చూసి ఫైనల్ చేసి ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది చెప్తాం. అలాగే ఎక్కువ మంది ఉంటే మన దగ్గరే ఎలాగైతే బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నామో అలాగే ఈ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. లాస్ట్ లో కొడతాం. టైం 3 సెకండ్లు, మళ్ళీ 1 నిమిషం వేస్ట్ అవుతుంది. మీరంతా 10,000 మంది కానిస్టేబుల్ సెలక్షన్ కి ఎవరైతే ఎలిజిబుల్ ప్రిపేర్ అవ్వండి. అక్కడ డబ్బు ఉంది ఆర్థికంగా కుటుంబంలో అంటే అది వేరు. ఇలా ఫార్మర్స్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చికి మళ్ళీ 10,000 కానిస్టేబుల్స్ పోస్ట్ పడతాయి. మంచి అవకాశం. తొందరగా తెగొట్టే రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్. మీరంతా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. నా నంబర్ తీసుకున్నారు కదా నాన్న. ఇంకా మీరు ఏం ఆలోచించకండి, డిసైడ్ చేసుకోండి. డిగ్రీ అయిపోతే ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతారు. కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎనీ ఇంటర్మీడియట్ కోర్స్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, 18 years దాటి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా ఎస్ఐకి అయితే డిగ్రీ పూర్తి చేసి ఉండాలా. గ్రూప్ 1కి డిఎస్పి, ఇంకా గ్రూప్ 1 రాస్తే అది వేరు. మళ్ళీ కానిస్టేబుల్ ఎస్ఐకి మాత్రం ఇంటర్ డిగ్రీ ఉండాలి. దాంట్లో ఫస్ట్ క్లాస్ అదేంలా పాస్ అయితే చాలు. తెలుసా? ఐడియా ఉందా? కనీసం ఇదన్నా అడుగుతారేమో అనుకున్నా. పోలీస్ సెలక్షన్ కి ఏమేమి చేయాలి సార్ అని అడుగుతారు నాన్న. ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. చెప్పు నాన్న. ఏం కాదు. తిన్నావమ్మా? పొద్దున్న టిఫిన్ చేసి మరి గట్టిగా చెప్పు. ఓకే గుడ్. చెప్పు ఏంటి నీ డౌట్? రిటర్న్ టెస్ట్ ముందు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అవుతే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ అవుతూనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. కానిస్టేబుల్ కి 2 టెస్ట్లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, ఒకటి జనరల్. అంతా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఎస్ఐకి 4 ఉంటాయి. సేమ్ ఎంట్రన్స్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, 4 పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్, తెలుగు 2, జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్. ఇది పోలీస్ సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. నీకేం డౌట్ కావాలి సార్? ఏం డౌట్ లేదు, అంతేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా పోలీస్ సెలక్షన్ సంబంధించి? అడగచ్చు ఫ్రీగా, మీకు ఇది మంచి అవకాశం. ఓకే నాన్న, కూర్చోండి.